అందరికీ నమస్కారం. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. సరే, ఈరోజు మనం సోషియాలజీలో చాలా కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే సామాజిక పరిశోధన. అసలు ఒక సమాజ శాస్త్రవేత్త మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అధ్యయనం చేస్తాడు, దానికి సంబంధించిన ఒక పూర్తి బ్లూ ప్రింట్ ఈరోజు మనం చూద్దాం. సో ఒక సమాజ శాస్త్రవేత్తగా మన ముందుండే మొదటి సవాలే ఇదే. మానవ సమాజం ఇది ఎంత సంక్లిష్టమైనది. మరి ఇంత క్లిష్టమైన విషయాన్ని ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఎక్కడ మొదలుపెట్టాలి, ఏ లెన్స్ వాడాలి, ఇదే ఈరోజు మన చర్చకు మూలం. ఈ రివ్యూ సెషన్లో మనం మొత్తం 5 ముఖ్యమైన అంశాలు కవర్ చేద్దాం. ముందుగా అసలు పరిశోధనలో ఉండే వేర్వేరు దృక్కోణాలేంటి, ఆ తర్వాత పైనుంచి లోపల్నుంచి చూసే పద్ధతులెలా ఉంటాయి, వాటి మధ్య తేడాలేంటి, చివరిగా అసలు సామాజిక సత్యాన్ని ఎలా కనుగొనగలం అనేవి చూద్దాం. రైట్, మొదటి సెక్షన్కి వచ్చేద్దాం. ఇక్కడ మనం పరిశోధనకి పునాదిలాంటి ఒక విషయాన్ని చూడబోతున్నాం. ప్రతి సామాజిక పరిశోధన వెనక 2 ప్రాథమిక ఆలోచనా విధానాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, సమాజశాస్త్రం ఎప్పుడూ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఇక్కడ కనిపిస్తున్న త్రాసులాగే ఒకవైపు కొలవగలిగే నిజాలు, డేటా, సంఖ్యలు, దీన్నే మనం వస్తునిష్టత అంటాం. మరోవైపు మనుషుల వ్యక్తిగత అనుభవాలు, వాళ్ల నమ్మకాలు, ఫీలింగ్స్, దీన్నే ఆత్మాశ్రయత అంటాం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన ఛాలెంజ్. మీ ఫైనల్స్ కోసం ఈ తేడా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. వస్తునిష్ఠత అంటే ఆబ్జెక్టివిటీ. ఇది పూర్తిగా సంఖ్యలు, ప్యాటర్న్ల ప్రపంచం. అంటే ఏమికి, ఎంత అనే ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ఇక ఆత్మాశ్రయత అంటే సబ్జెక్టివిటీ. ఇది కథలు, వాటి అర్థాల ప్రపంచం. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంది. సరే, ఇప్పుడు మనం కాసేపు ఒక హెలికాప్టర్లో పైకెక్కి సమాజాన్ని బర్డ్స్ ఐ వ్యూలో చూద్దాం. ఈ పెద్ద చిత్రాన్ని చూసే పద్ధతుల్నే స్థూలస్థాయి లేదా పరిమాణాత్మక పద్ధతులు అంటారు. క్వాంటిటేటివ్ మెథడ్స్ అన్నమాట. పరిమాణాత్మక పద్ధతుల్లో సర్వే అనేది ఒక క్లాసిక్ టూల్. ఇది మనందరికీ తెలిసిందే. ఉదాహరణకు, దేశంలో నిరుద్యోగం ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరినీ అడగడం సాధ్యం కాదు కదా. అందుకే జనాభాను ప్రతిబింబించే ఒక చిన్న గ్రూప్ను, అంటే ఒక శాంపుల్ని తీసుకుని వాళ్ల దగ్గర్నుంచి డేటా సేకరిస్తాం. అయితే ఈ శాంపిల్ని ఎంచుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చెయ్యాల్సిన పని. ఇక్కడ చూడండి, ఈ ఫన్నెల్ లాంటి ప్రాసెస్. ముందుగా మొత్తం జనాభాను తీసుకుని దాన్ని వయస్సు, లింగం, ప్రాంతం లాంటి గ్రూపులుగా విడగొడతాం. దీన్నే స్తరీకరణ అంటాం. ఆ తర్వాత ప్రతి గ్రూప్ నుంచి ఎటువంటి పక్షపాతం లేకుండా యాదృచ్ఛికంగా కొందరిని ఎంపిక చేస్తాం. అదే యాదృచ్ఛికీకరణ. అప్పుడు వచ్చే శాంపిల్ మొత్తం జనాభాకు అద్దం పడుతుంది. ఇంత ప్రాసెస్ చేసి ఈ నంబర్లు ఎందుకు సేకరించాలి? ఎందుకంటే కొన్ని నిజాలు ఇలాంటి పెద్ద డాటాలోనే బయటపడతాయి. ఉదాహరణకి, భారతదేశంలో శిశు లింగ నిష్పత్తి పడిపోతోందన్న భయంకరమైన నిజం సర్వేల వల్లే మనకు తెలిసింది. ఈ 914 అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది ఒక పెద్ద సామాజిక సంక్షోభానికి సంకేతం. ఇది వ్యక్తిగత కథల్లో దొరకదు. ఓకే, ఇప్పుడు హెలికాప్టర్ దిగి భూమ్మీదకు వద్దాం. జనంలోకి వెళ్ళి వాళ్ల జీవితాలని దగ్గరగా, లోతుగా పరిశీలిద్దాం. ఈ పద్ధతులనే సూక్ష్మస్థాయి లేదా గుణాత్మక పద్ధతులు అంటాం, క్వాలిటేటివ్ మెథడ్స్. ఇందులో చాలా ముఖ్యమైనది సహభాగ్య పరిశీలన. అంటే ఏంటి? పరిశోధకుడు కేవలం బయట నుండి గమనించే వ్యక్తిగా కాకుండా ఆ కమ్యూనిటీలో ఒకరిగా కలిసిపోతాడు. వాళ్లతో పాటే జీవిస్తూ వాళ్ల ప్రపంచాన్ని వాళ్ల కళ్లతో చూసే ప్రయత్నం చేస్తాడు. ఒక ఇన్సైడర్ పర్స్పెక్టివ్ పొందడం అన్నమాట. బ్రోనిస్లా మాలినోస్కీ, విలియం ఫూట్ వైట్ లాంటి దిగ్గజాలు ఈ పద్ధతికి ప్రాణం పోశారు. వాళ్లు ఏళ్ల తరబడి తాము అధ్యయనం చేసే కమ్యూనిటీలలోనే నివసించారు. వాళ్ల పండుగల్లో, కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. అలా చేయడం వల్లే ఆ సమాజాల గురించి ఎంతో లోతైన అవగాహన వాళ్లకు సాధ్యమైంది. ఇక ఇంటర్వ్యూ పద్ధతి విషయానికొస్తే, ఇది ఒక రకంగా చెప్పాలంటే సర్వేకి, ఫీల్డ్ వర్క్కి మధ్య ఒక వారధిలాంటిది. సర్వే అంత కఠినంగా ఉండదు, ఫీల్డ్ వర్క్ అంత స్వేచ్ఛగానూ ఉండదు. ఇక్కడ పరిశోధకుడు సంభాషణను నడిపిస్తూనే వాళ్ల అనుభవాలను, కథలను లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలామందికొచ్చే ఒక సాధారణమైన ప్రశ్న, సరే, క్వాంటిటేటివ్ బాగుందా, క్వాలిటేటివ్ బాగుందా? ఈ రెండిట్లో ఏ పద్ధతి బెస్ట్? చూడండి, దీనికి సమాధానం చాలా సింపుల్. ఏ పద్ధతి బెస్ట్ అనేది ఉండదు.
పనికి సరైన సాధనమనేది ఉంటుంది. ఇది ఒక టూల్ కిట్ లాంటిది. గోడకు మేకు కొట్టాలంటే సుత్తి కావాలి, స్క్రూ బిగించాలంటే స్క్రూ డ్రైవర్ కావాలి, అంతే కదా? మన పరిశోధనా ప్రశ్నను బట్టి సరైన సాధనాన్ని ఎంచుకోవాలి. ఈ టేబుల్ మీ రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది. చూడండి, సర్వేలు తక్కువ ఖర్చుతో చాలామందిని కవర్ చేస్తాయి, కానీ లోతైన సమాచారం ఇవ్వలేవు. ఇక సహభాగ్య పరిశీలన లోతైన అవగాహన ఇస్తుంది, కానీ అది చాలా చిన్న సమూహానికి మాత్రమే పరిమితం. పక్షపాతానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ప్రతి పద్ధతికి దాని బలాలు బలహీనతలున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి పద్ధతిలోనూ కొన్ని పరిమితులు ఉంటాయి. సర్వేలలో అడిగిన ప్రశ్నలకు ప్రజలు నిజం చెప్పకపోవచ్చు, లేదా కొన్నిసార్లు వాళ్ళకి సరిగ్గా గుర్తుండకపోవచ్చు. అలాగే క్షేత్రకార్యంలో పరిశోధకుడు అక్కడ ఉండటం వల్లే అక్కడి ప్రజల ప్రవర్తనలో మార్పు రావచ్చు. దీన్నే రీసెర్చర్ బయాస్ అంటాం. దీన్ని గుర్తుంచుకోవాలి. సరే, మనం చివరి సెక్షన్కు వచ్చేశాం. ఒక పద్ధతితో పైనుంచి చూశాం, ఇంకో పద్ధతితో లోపలికి వెళ్ళి చూశాం. మరి సంపూర్ణమైన చిత్రం ఎలా వస్తుంది? సామాజిక సత్యాన్ని ఎలా అందుకోవాలి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే ఏ ఒక్క పద్ధతి కూడా సామాజిక సత్యం అనే బుల్జైని కరెక్ట్గా కొట్టలేదు. ఎందుకంటే సామాజిక వాస్తవికత చాలా సంక్లిష్టమైనది. అందుకే అత్యుత్తమ పరిశోధనలు ఏం చేస్తాయంటే ఒకే సమస్యను అనేక కోణాల నుంచి అనేక పద్ధతులతో అధ్యయనం చేస్తాయి. ఈ విధానానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. అదే ట్రయాంగులేషన్ లేదా త్రిభుజీకరణ. ఒక త్రిభుజం స్థిరంగా ఉండాలంటే 3 పాయింట్లు ఎలా అవసరమో ఒక పరిశోధన బలంగా ఉండాలంటే బహుళ పద్ధతులు అవసరం. అంటే ఒక సర్వే చేసి ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు, ఫీల్డ్ వర్క్ కూడా చేయడం. దీనివల్ల ఒక పద్ధతిలోని లోపాలను మరో పద్ధతి సరిదిద్దుతుంది. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, సోషియాలజీలో పర్ఫెక్ట్ మెథడ్ అంటూ ఏదీ లేదు. అసలైన నైపుణ్యమంతా మన ముందున్న ప్రశ్నకు సరైన టూల్ని లేదా సరైన టూల్స్ కలయికను ఎంచుకోవటంలోనే ఉంది. ఒక మంచి సోషియాలజిస్ట్ ఒకే సాధనాన్ని వాడడు, మొత్తం టూల్ కిట్నే వాడతాడు. కాబట్టి ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రతి పద్ధతికి దాని పరిమితులున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక సంపూర్ణమైన, వస్తునిష్టమైన సామాజిక సత్యాన్ని పట్టుకోగలమా? లేక సోషియాలజీ లక్ష్యం ఆ ఒక్క సత్యాన్ని వెతకడం కాదా? బహుశా మన చుట్టూ ఉన్న అనేక సత్యాలను, భిన్న దృక్కోణాలను అర్థం చేసుకోవడమే దాని అసలుద్దేశమా? ఆలోచించండి.